తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి 4-5 రోజుల నుంచి వరుస పెట్టి ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ఇల్లు కూల్చేసి బెదిరించి పార్టీలకు చేర్చుకునే దగ్గర నుంచి మొదలెడితే కార్పొరేటర్లను దాచిపెట్టడం, కిడ్నాప్ చేయడం, ఎత్తుకెళ్ళడం, నడి రోడ్డు మీద బస్సు మీద దాడి చేయడం, అక్కడి నుంచి కార్పొరేటర్లను లాక్కెళ్ళడం, అర్ధరాత్రి వెళ్ళి కార్పొరేటర్ భార్యను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం, ఒక ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్ చేయడం. అదేందో ఆశ్చర్యం. కిడ్నాప్ అయిన వాళ్ళందరూ కనుక ఈ పక్క ఆ పక్క పైన ఈ పక్క చూసుకుంటూ ఒక 15-20 సెకండ్లు సెల్ఫీ వీడియోలు తీస్తారు. తీసి నన్ను ఎవరు కిడ్నాప్ చేయాలి, నేను బాగున్నా, నన్ను ఎవరు కిడ్నాప్ చేయాలి, నేను బాగుంటే మన ఇంటి దగ్గర ఉన్న ఒక డాడీకి పోయాడు. ఈయన సిపాయి సుబ్రహ్మణ్యం కూడా ఈ పక్క చూస్తుండు, వీడు ఈ పక్క చూస్తుండు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను బాగున్నాను, నేను వచ్చేస్తాను సాయంత్రం వరకు ఇంటికి. ఆడ తెలుస్తలేదా ఎవరో బెదిరిస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారని? ఎమ్మెల్సీని ఎత్తుకెళ్ళారు. 4 కార్పొరేటర్లు ఎత్తుకెళ్తే వాళ్ళు అంతే, అందరూ దిక్కులు చూసుకుంటూ ఒకే బ్యాక్గ్రౌండ్ ఒకే దగ్గర ఉన్నారు. నాకు తెలిసి ఎమ్మెల్యేని కూడా ఆడబడేసినట్టున్నారు అందరిని ఒక దగ్గర. సినిమాలో చూసినట్లే ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉందా? వాళ్ళు ఎక్కడైనా స్పందించారా? తిరుపతిలో జరుగుతుంటే ప్రశాంతంగా కాలు జాంచుకొని పాప్కార్న్ నోట్లు వేసుకొని జంబలకడి పంప సినిమా ఏమన్నా చూస్తున్నారా? వీళ్ళు ఇన్ని జరుగుతూ ఉంటే ఒక పోలీస్ అధికారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఒక్కరిని కంట్రోల్ చేశారా? ఒక్క అధికారిని మార్చారా? ఇంకా కొత్తగా ఎక్స్ట్రా బలగాలను రప్పించారా? ఇన్ని ఏం జరుగుతుందో నివేదిక అడిగారా? తిరుపతిలో ఏం జరుగుతుందో నివేదిక అడిగారా? దేనికోసం ఎలక్షన్ కమిషన్, దేనికోసం వ్యవస్థలు? పట్టపగలు రోడ్డు మీద దాడి చేస్తుంటే ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్? మీరే ఎన్నికలు జరిపిస్తున్నది. నివేదిక అడిగినరా? అడగరా? ఒక అధికారి మీద చర్యలు తీసుకోరా? ఒక పోలీసు మీద చర్యలు తీసుకోరా? అరే ఏం జరుగుతుందో తెలుసుకున్నారా? ఎవరైనా ఎన్నికల కమిషన్ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఒక అధికారి అయినా వచ్చి ఇక్కడ పరిశీలించారా క్షేత్రస్థాయిలో? దేనికోసమో ఈ ఎలక్షన్ కమిషన్లు అంట అందరూ సూట్లు వేసుకొని టై చేసుకుని ఐఏఎస్లు అంట ఇంకొకట టకటకటక పోతూ ఉంటారు ఫుల్ అడావిడిగా. నవ్వుకోవాలి వీళ్ళని చూసి. ఆటికి పోతారు లేరా ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళని వాళ్ళ గూడిగా చేయడం కోసం వీళ్ళు మీకు మళ్ళీ సెక్యూరిటీలు వాళ్ళు వీళ్ళు ఏం చేసేది మీరు ఒక వ్యవస్థలు, మళ్ళీ మీరు ఒక పెద్ద కథ, మేము వాళ్ళు చూసి ఇంకోడో భయపడి పెద్ద సారు పెద్దోళ్ళు అట్ట సారు పెద్ద సార్ అంట. ఏం చేసేది ఉంది పెద్ద సార్ అయితే? వ్యవస్థను కాపాడే వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు సార్లు గీర్లు వీళ్ళని చూస్తే నవ్వులు. పెద్ద పెద్ద కార్లు, డ్రైవర్లు, కారుకు డోర్ తీసేది ఒకరు. దేనికి వీళ్ళందరికీ జనాల సొమ్ము తగలెట్టేకి. ఇన్ని జరుగుతూ ఉంటే కనీసం స్పందించినట్లే. ఒక్కసారైనా ఎలక్షన్ కమిషన్ స్పందించడం. అసలు ఏం జరుగుతుంది? దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? ఇవి జరగకుండా ఏం చేయాలి? ఏమన్నా ఎక్కడైనా కార్పొరేటర్లకు భద్రత ఇవ్వండి అని న్యాయస్థానం చెప్పిందంట. అర్ధరాత్రి కార్పొరేటర్ భార్యను ఎత్తుకెళ్తున్నారు, అర్ధరాత్రి ఎమ్మెల్సీని ఎత్తుకెళ్ళిపోయారు. దేనికోసం ఇవన్నీ? ఎవరిని శిక్షించేకి? ఎవడో ఒకడు బక్రాన్ అమాయకుడు దొరికితే వాని మీద ప్రయోగించేకి వీళ్ళ బలాలన్నీ, వీళ్ళకున్న పవర్స్ అని వాళ్ళ మీద ప్రయోగించడానిక? ఎవనో నాశనం చేసేకి ఆ లోపల పడదొబ్బుతారు. 10-20 ఏళ్ళు వారి జీవితం అంతే. ఇంకా తర్వాత ఎప్పుడో వాడు నిర్దోషి అని బయటకు వదులుతారు. అట్లాంటి దగ్గర కనుక వీళ్ళ పనితనం గొప్ప కనిపిస్తుంది. అరే ఇన్ని జరుగుతూ ఉన్నాయి, కనీసం జనాలను నమ్మించాక నటించట్లే. ఏదో చేస్తున్నాం అక్కడ కంట్రోల్ చేస్తున్నాం అనడానికి మొహమాటానికి కూడా నటించట్లే. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎలక్షన్ కమిషన్ అంట ఎన్నికలు జరిపిస్తారంట, గొప్పగా జరిపిస్తున్నారు.